హలో ఎవరీవన్, ఐ యామ్ గిరి. నేనైతే ప్రెసెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. నేను ఫస్ట్ ఈరోజు ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకుంటారో చెప్తా చూడండి. కమింగ్ టు మై ఎడ్యుకేషన్, నేను నా స్కూలింగ్ అలాగే ఇంటర్మీడియట్ మొత్తం విలేజ్ లోనే చేశాను. ఎటువంటి హై గోల్స్ లేవు, అలాగే బయట ప్రపంచం గురించి అంతగా తెలియదు. నా ఇంటర్మీడియట్ వరకు నేను జస్ట్ ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అంతే. జస్ట్ మార్క్స్ ఏమో వస్తా ఉండేవి, కానీ ఎటువంటి యూజ్ ఉండేవి కాదు. జస్ట్ నార్మల్ అంతే. విలేజ్ లో ఎలా ఉంటది, డైలీ స్కూల్కి వెళ్ళి రావడం, అలాగే ఆడుకోవడం, నైట్ తినడం, నిద్రపోవడం, అంతే. అదే రిపీట్ అవుతా ఉంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే 10th క్లాస్ కూడా కరోనా పీరియడ్ లో జరిగిపోయింది. సెకండ్ ఇయర్ లో నార్మల్ ఎగ్జామ్స్ పెట్టారు, జస్ట్ నార్మల్ చదివి రాసా అంతే. జస్ట్ కరెక్ట్ గా పాస్ అయిపోయా, అంత మేము చెప్పుకోవడానికి ఏం లేదు నా ఇంటర్మీడియట్ గురించి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బీటెక్ అనేది నా లైఫ్ లో చాలా టర్నింగ్ పాయింట్. ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో మనం అందరం భయపడతా ఉంటాం, ఏం చేయాలి, ఇయర్ కి 2 సెమిస్టర్స్ ఉంటాయి, ఎలా చదవాలి, ఎలా పాస్ అవ్వాలి. నేను కూడా అంతే, నా ఫస్ట్ సెమిస్టర్ ఏదో భయపడుతూనే రాస్తాను. అలాగే నేను ఎలా చేంజ్ చేయాలంటే, నేను ఫస్ట్ ఇయర్ లో చూస్తూ ఉంటాం, మనం నార్మల్ మొబైల్ స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం కదా. ఏదో ఒక వీడియో వచ్చిండదు, మీరు లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా చేయండి, ఇలా చేస్తే మీ లైఫ్ మారిపోతుందని. ఇమాన్ గజీ ఇంకా ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. అలా వీడియోస్ చూసి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తే రిలాక్స్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా నేను ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను, నా ఇన్స్టాగ్రామ్ తీసేస్తే అర్థమైపోయింది. అది ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో. కానీ నేను యూజ్ చేయకుండా ఉన్నా, జస్ట్ అయినా కూడా జస్ట్ నార్మల్గా ఉన్నా. ఏమంటే జస్ట్ నాకు టైం దొరుకుతా ఉన్నింది, మరి అంత సోషల్ మీడియా ప్రెజర్ లేకుండా ఉన్నా. కానీ బీటెక్ లోకి వచ్చాక టైం అనేది ఎలా అయిపోతుందో తెలియదు, అసలు అర్థం కాదు. మనం ఏం చేస్తున్నాం, డైలీ కాలేజ్కి వెళ్తున్నాము, వస్తున్నాము, ఈవినింగ్ అయ్యేసరికి బయటికి వెళ్ళి 3 years రావడం, మళ్ళీ నైట్ అయ్యేసరికి మొబైల్ స్క్రోలింగ్ చేయడం, మళ్ళీ నైట్ ఏమో 11-12 అవుతుంది ఖచ్చితంగా. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి లేము 7-8 లేసి ఫ్రెష్ అప్ అయ్యేది ఏం లేదు, జస్ట్ వెళ్ళడం, టిఫిన్ తిన్నాం, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాం. అదే రిపీట్ అవుతా ఉంటుంది. అలా నేను మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లోకి వచ్చాక అప్పుడు అర్థమైంది నేను ఏం చేస్తున్నాను. లేదా చాలా మంది నాకంటే చాలా హైలో ఉన్నారు, సేమ్ నా ఏజ్ వాళ్ళే ఉన్నారు, కానీ నేనెందుకు ఇలా ఉన్నా. ఇది అంతా మన సరౌండింగ్స్ ఎఫెక్ట్, నువ్వు ఉండే ఫ్రెండ్స్ వల్లే నువ్వు ఇలా ఉన్నావు. అలా నేను అప్పుడు బుక్స్ చదవడం స్టార్ట్ చేశా. అటామిక్ హ్యాబిట్ చదివా, దాన్ని నా లైఫ్ లో యూజ్ చేయలేకపోయా. నెంబర్ 2 వచ్చేసి మిలియనేర్ ఫాస్ట్. ఈ మిలియనేర్ ఫాస్ట్ బుక్ చదివిన తర్వాత నా మైండ్ సెట్ అనేది షిఫ్ట్ అయిపోయింది. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత స్లోగా నేను చేంజ్ అయ్యా. జాబ్ అనేది వస్తుంది, కానీ దానికి స్కిల్స్ కావాలి. నువ్వు పర్సనల్గా స్కిల్స్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది. నేను 3rd year చదువుతున్నా, 3-1 అయిపోయింది. ఇంకో 1 yearలో మ్యాక్సిమం 4-1కి వెళ్ళిపోతా. నా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడానికి, అలాగే నేను ఏం కావాలి అనుకునే దానికోసం. మీరు ఇప్పుడే ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, లేదా సెకండ్ ఇయర్లో ఉన్నా, ఇప్పుడే రియలైజ్ అవ్వండి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు. నేను చెప్పే ఈ 4 మెథడ్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి మీ సోషల్ మీడియా అడిక్షన్. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ చాలా ఉన్నాయి కదా. ఒకవేళ మీకు అవి ఇంపార్టెంట్ అనుకుంటే పెట్టుకోండి, కానీ ప్రతి ఒక్క యాప్కి టైమర్ సెట్ చేసుకోండి. ఒక్కో రోజు ఇంత టైం యూజ్ చేయాలి. టైం బ్లాక్స్ పెట్టుకున్నప్పుడు దానికోసం మీరు పెట్టే టైంని తగ్గిస్తారు. రీడింగ్తో చాలా యూజెస్ ఉన్నాయి. మీ బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, అలాగే మీ నాలెడ్జ్ వస్తుంది, మీ వే ఆఫ్ టాకింగ్ కూడా మారుతుంది రీడింగ్ ద్వారా. అది బుక్ అయినా సరే, లేదా న్యూస్ లెటర్స్ అయినా సరే, ఏవైనా సరే, జస్ట్ స్టార్ట్ చేయండి అంతే. ఆటోమేటిక్గా మీకు 1 page 2 page మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. నెంబర్ 3 వచ్చేసి రైటింగ్ అనేది ఇప్పుడు బెస్ట్ స్కిల్. ఏ ఇండస్ట్రీలో చూసినా రైటింగ్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే రైటింగ్ మీరు ఎలా అంటే జర్నలింగ్ కోసం. మీ లైఫ్లో మీరు ఈ రోజు మంచి పని ఏం జరిగింది, లేదా మీరు ఎందుకు సాడ్గా ఉన్నారు, లేదా ఎందుకు హ్యాపీగా ఉన్నారు, అలా రాసుకున్నప్పుడు మీరు కన్వర్జేషన్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. లాస్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్. జస్ట్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఒక వర్క్ కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు చేసిన తర్వాత ఎఫెక్ట్ వస్తుంది. నేను ఎందుకు చేస్తున్నా, లేదా నాకు అవసరమా అనిపిస్తుంది. స్టార్టింగ్ లో ఖచ్చితంగా హార్డ్ గానే ఉంటుంది. మీరు ఒక్కసారి హార్డ్ ఫేజ్ నుండి ఈజీ ఫేజ్ కి వెళ్ళిన తర్వాత మీరు డైలీ అడిక్ట్ అయిపోతారు, ఎందుకంటే మీ మైండ్ సెట్ ని అలా పెడుతుంది. ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తే అంత మంచిది. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.